సో భయ్య కాకుస్తా అని ఒక పదం ఉంటుంది, ఎప్పుడన్నా విన్నా? అసలు అది ఎవరిని అడ్రస్ చేయడానికి వాడుతారో తెలుసా? కాకుస్తా. సో అపారెంట్లీ రామరక్ష స్తోత్రం వింటున్నప్పుడు ఈ పదం విన్నా. ఏ డ్రైఫ్ అన్నీనేమో అనుకుంటా ఉండే. అపారెంట్లీ రాముణ్ణి విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారు కాకుస్తా అని అడ్రస్ చేస్తారు. ఎందుకు ఇట్లా అన్నట్టు అనుకుంటా ఉండే. సో కొంచెం లైక్ డీప్ డైవ్ చేస్తే క్రేజీ పాయింట్ అర్థమైంది. రఘువంశం అని ఒక పుస్తకం ఉంటుంది. రఘువంశం లోపల ఇక్ష్వాకు డైనాసిటీ లోపల సెకండ్ కింగ్ ఈజ్ కాల్డ్ కాకుస్తా. హైలైట్ ఏంది అనేది దీన్ని మనం సంస్కృతం లోపల వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కాకుస్తా అని వెతికిన. ఈ కాకుస్తా అనే పదానికి అర్థం ఏంది అని అంటే వన్ హూ ఈస్ అబౌవ్ ఎవ్రీవన్ అండ్ లుక్స్ ఎట్ ఎవ్రీవన్. బేసికలీ ఒక రాజు లెక్క అందరినీ ఈక్వానిమస్గా, అంటే అందరినీ ఒకే తీరుగా చూడటం ఉంటుంది కదా, దట్ థింగ్ ఈజ్ కాల్డ్ కాకుస్తా. ఇంకొంచెం డీప్గా పోయి సైకాలజీలో అర్థం చేసుకుంటా ఉండే. అసలు ఈ కాకుస్తాకి సైకాలజీకి ఏమైనా సంబంధం ఉందా బ్రో? నమ్మవు. అదొక కాన్సెప్ట్కే దారితీసింది అన్నమాట. ఏంది అని అంటే మనకు ఎట్లా అయితే డిసిప్లిన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే మీ నాన్న కొట్టే బెల్ట్ దెబ్బల వల్లనో, అమ్మ కొట్టే చీపురు దెబ్బ వల్లనో, పక్కింటి అంకుల్ కంపేర్ చేస్తానో భయానికి వీ టెన్ టు గెట్ డిసిప్లిన్. బట్ సైకాలజీలో ఏంది అని అంటే వీ షుడ్ హ్యావ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. అంటే అవుట్ ఆఫ్ వాల్యూస్, అవుట్ ఆఫ్ అవర్ ఓన్ థింగ్ యూ హ్యావ్ టు బీ మోటివేటెడ్. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు కదా, అది. సో ద పర్సన్ హూ హ్యాస్ ది ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఇస్ కాల్డ్ కాకుస్తా. సో నీకు రాముణ్ణి కాకుస్తా అని వీళ్ళందరూ డిస్క్రైబ్ చేస్తే ఇట్స్ నాట్ జస్ట్ దట్ హీస్ ఎ కింగ్, ఏదో మీ తాత పేరు పెట్టి నేను పిలిచినట్టు కాదు. ఆయనే చిన్నప్పటి నుండే లైక్ దట్ హీ హ్యాడ్ దిస్ సెల్ఫ్ డిసిప్లిన్. ఆ ఇంట్రిన్సిక్ మోటిఫికేషన్, ధర్మ సంస్థాపన అని ఆయనకు చిన్నప్పటి నుండి ఉండే అన్నమాట. దట్స్ ద రీజన్ హీ వాజ్ కాల్డ్ కాకుస్తా. ఫన్నీగా కనిపించే ఒక పేరు వెనకాల ఇంత తత్వం దాగుంది బ్రో. ఎంత గ్రేట్ కదా మన రామాయణం. అది తెలుసుకున్నామంటే సముద్రంలోకి ఇంకా చాలా ఉంటుంది. అందుకనే చెప్తున్నా. థ్యాంక్స్.